పోల శంకరుడు యమలాల విష్ణుదేవుడు దాపరా బ్రహ్మదేవుడు నట నర్మ కుసుడు సత సాంబశివుడాట ఏదో బట్టే ఇంటి తోడ రామ పండుగ యమలాల అప్పుడప్పుడు చేసినగా తప్పడప్పడాలు ఏలాడి కంటే అమ్మవారు పార్వతమ్మ ఏమనుకున్నదట పతి లేని పతి వెనక బుక్క ఎత్తరాదు బుక్క ఎత్తరాదు అయ్యా కుడి వంకారే అయ్యా అయ్యా 10 మంది రాజా శ్రీలేమ అయ్యా 10 మంది రాజా లోకాల శంకరుడు అయినా గాని మనసు కొండల తపస్సు బట్టి ఉండని గాని అమ్మవారు పార్వతీదేవి ఏమంటుంది లోపడి నిద్దల్లా నా భర్త లేకపోయే సత్యమ్మ పురుషులు కూసుండి తినాలే భోజనం చేయాలి అన్నం భోజనం చేయాలా అని కొడుకులు లేకపోయి కడుపున పోయిన బిడ్డలు లేకపోయి నా భర్త లోకాల శంకరుడు ఎప్పుడు మనసు కొండలు అనుకుంటూనే పోతాడు గాని నా భర్త లోకాల శంకరుడు నాతోటి ఒకనాడు నా కమలమన్నం భోజనం చేయడా అని రాశి బిడ్డ దగ్గరికి వచ్చి ఏమంటుంది ఓ రామ రామ ఏందమ్మా దొరసాని ఇయ్యల్లా మీ భార్య పార్వతమ్మ రమ్మన్నదాని ముసుకొండలా పోయి ఎంబట్నే పట్టుకొని రాపో ఎవరినమ్మా నా భర్త లోకాల శంకరుణ్ణి అయ్యయ్యో ఇలాంటి మాకు భాగ్యం ఇప్పుడే దొరికిందనుకురు దాసికాంతలారా దాసికాంతలు ఏమనుకుంటూ ఎట్లాడి మనసు కొండలు చూసేట అదృష్టం మాకచ్చినయ్యా ఇప్పటికప్పటికంటే రవ్వ తీర్థయాత్రలు తీనంది మానది కొల్లపూరి ఎమ్లవాడ తిరిగచ్చే మనకు అదృష్టం దొరకాలంటారయ్యవ్వా కోటి సంపద ఉన్నగాని ఎట్లా అడిగంటే మన కులవైన లింగ దర్శనం ఉండబోదాట యవ్వలా వటక సంపద ఉన్నగాని వాడి విల్ల గంగ లోపల తానం చేసి అదృష్టం ఉండబోదాటరా ఏమి లేనాడు ఎట్టివాడు రూపాయి పట్టుకొని మనకు కాశీ తిరుపతి తిరిగి వస్తాడు యవ్వలా అన్ని ఉన్నోడు ఇంటిలో మిగిలిపోతారంటారు ఓయమ్మలారు దాసికాంతలు ఎట్లా అడిగంటే 5గురు దాసికాంతలు మనంగా మరి ఎట్లా పోతున్నారే పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ దుర్వియో పువ్వుల నిమ్మ దుర్వియో పుట్ట మీది నిమ్మ పువ్వుల నిమ్మ దుర్వియో పువ్వుల నిమ్మ దుర్వియో పుట్ట మీది నిమ్మ కాయల నిమ్మ దుర్వియో కాయల నిమ్మ దుర్వియో పుట్ట మీది నిమ్మ కాయల నిమ్మ దుర్వియో కాయల నిమ్మ దుర్వియో
మనసునే కోండల మార్గములెంకిరి దివ్యో మార్గములెంకిరే దివ్యో ఏదాడి అంటే రోజు తిరిగి పెట్టి రోజు కొట్టున్నారు రోజు కొడుతున్నారు అమ్మో లోకాల మనసు కొండల మానవుడు ఎవడు వచ్చేటి వనంగా అర్థం లేని ఇవ్వాల లోకాల శంకర్ ఓంబులో శంకర్ అని తపస్సు మీద కూర్చున్నాడట వాడళ్ళు వచ్చాడు వెనక సంగడ ఎంటున్నాడు జగ్గన లోకాల శంకర వనంగా రెండు గళ్ళు తెలిసి మనకి ఏలాంటి గంట వనంగా ఆడవాళ్ళను చూసి ఏమంట ఉన్నాడమ్మా ఓ రామ రామ ఎప్పుడు అయినా గాని మా ఏ మనసు కొండలకు ఆడేవాళ్ళు వచ్చే మార్గం లేదు ఆడవాళ్ళు వచ్చి మనసు కొండలకు వచ్చిర్రు ఎందుకో అక్కడ వచ్చిర్రమ్మా ఓ కన్న వీడియో ఎవరు చెప్తే ఎప్పుడు మనసుకుంటాలకు వాటి వల్ల వచ్చే మర్యాద లేదు ఎందుకు రమ్మా నాకన్న వీడియో శంకరయ్య ఎట్లాడి అంటే ఉగాదికి ముందు వచ్చేది మనగా ఎట్లాడి అంటే పండగల ముందు వచ్చేది ఉగాది అంటే తల్లి వనంగా ఉగాది రోజున తడిపిడి తానం చేసి తడి విడిచి పడుకట్టుకుని లింగ పూజ చేసుకుని అమ్మవారు పార్వతమ్మ వనంగా ఎట్లాడి అంటే 101 కూర నూనె కూర 76 కూరలు దేవనాలు పెరుగు 66 కూర అల్లము పచ్చడి 36 కూర ములకాయ వెంట 12 కూర పరమన్న మంటలండి వనంగా అప్పుడప్పుడు చేసి సప్పడప్పాలు చేసి వనంగా పోయినా కయ్యా శంకర ఏమన్నా తప్పులుంటే నాయన సేమించమని శంకరుని వనంగా ఎట్లాంటి కంటే మనం సేమించమని చేతును కోరినప్పుడే లోకాల శంకరుడు భార్య ఉన్న బయటికి బయట ఎట్లా వెళ్తున్నాడమ్మో లోకాల శంకరుడు భార్య అయినా కానీ పిలిచిన పిలుపులకు పడి లోకాల శంకరుని ఇన్నొతులకు నా భార్య పార్వతమ్మ నేనే అది కచ్చిన్నా నా భార్య పిలిచింది ఎక్కనా నేను పోయింది ఎక్కనా గిరంగార్లలో ఇళ్ళకి ఎట్లా పోతుండు లోకాల శంకరుడే రామ రామ అమ్మ పార్వతమ్మ
ప్రేమలుండి పిలిచినవా ప్రేమ లేక పిలిచినవా నిన్ను వేసుకున్న వద్దుగా లోగిలు వదిలిపెట్టి నేను ఎట్లా అంటే మనసు కొండలు తప్పదు వచ్చిన ఆడవల్ల చేతుల వర్తము దక్కబోదంటారు మొగోళ్ళ చేతుల పిల్లలు దక్కబోరంటారే నా భార్య భక్తి చూడాలనుకుంటూ లోకాల వచ్చి మనకు అక్కడ అక్కలు నిలబడిపోయిందట శంకరుడి మహిమలు వచ్చినప్పుడు అమ్మవారు పార్వతమ్మ పంచారి గిడ్డ లోలోడి మిద్దెలలో పడింది మేడలో కలగన్నదాట నాదా ప్రాణేశ్వర ఇల్లచ్చిర్రాకడ నాదా ఎలాంటి గంటనే మరి వాకిట నిలబడిపోయిండు నా భర్త నా మీద కోపపడ్డా నా భర్త నా మీద ఎట్లాడి అంటే ప్రేమలో ఉంది మనకు నిలబడిపోయినది అనుకుంది అమ్మవారు పార్వతమ్మ మరి చేతులు నివల్లి పట్టుకొని కుడికున్న నివల్లి ఎడమకు రింపింది ఎడమకున్న నివల్లి కుడికి రింపింది అమ్మవారు పార్వతమ్మ ఎట్లా బయలుతుంది వాడి వాడ పార్వతి చెప్పుకొని ముట్టాలు కుడికున్న నివాళి ఎడమకు నింపింది వందనాలు పెట్టింది దండమూలు పెట్టింది గుడి పరంగా బట్టి గుడికుల్లో చూడబట్టే ఎన్నో పాదంగా కాబట్టి గ్రమకుల్లో చూడబట్టే ఉన్నది అమ్మవారు పార్వతి ఎట్లాగంటే మిగిలిన ఉత్సవం మీద తల్లుకొని ఏనాడు భర్త మనకు పాద సేవ చేసినప్పుడే ఇప్పటికంటే అమ్మలాల ఎట్లాడి అంటే లోకాల శంకరుడికి చారెడి నీళ్ళు అభిషేకం చేస్తే సకల సంతోషం పుణ్యాలు కలుగునాటరా ఎట్లాడి అంటే మనకు పట్టు వస్త్రాలు చారెడి తీసుకుపోయి ధరిస్తే మనకు మోక్షాలు కలుగునంటారా భక్తుల లోపల ఎట్లాడి అంటే పచ్చని వృక్షాల కింద తపస్సు చేస్తే మనక ఏలాడి అంటే ముందంటే కలియుగం గురించి తెలుసుకున్నాంటారా ఏనాడు పూజలు కట్టినప్పుడు పొంగి వనగా 7 వంగులు వంగిన పార్వతమ్మతో ఏమంటూ ఉన్నాడు అమ్మవారు పార్వతోడి లోకాల శంకరుడు ఏమంటున్నాడు బామా కులంగి కుల దగ్గర మావ నా భార్య పార్వతమ్మ లేని బామా నా పాదాలు గడిగిన నీళ్ళు పై చల్లుకున్నావు నాకు ఎక్కలేని సంతోషం కలిగి సంతోషం లోపల కావాలన్నా బంగారం కావాలన్నా ఏది ఎగలేని సంపత్తి కావాలన్నా కావాలని కోరుకోయే ఓ పార్వతమ్మ అడవని పార్వదేవి ఏమన్నది నాదా ప్రాణేశ్వర నాకు ఎండి మీద భ్రమం లేవు బంగారం మీద కోరికలు లేవు ఇంకా నువ్వు ఏమంటుంది లోకాల శంకరుడు పార్వతమ్మ నాదా ప్రాణేశ్వర ఎందుకు నాదా ఎందుకయ్యా నాదా ఎందుకు బంగారం ఎత్తుకున్నారా 2 సంపద నాయంబట ఉన్నాక నాదా ఏనాడు లోకాల శంకరుడు ఇంటి లోపల తీసుకుపోయి నన్ను కోరేస్తే నేను గోళాలలో దొరించిందట అమ్మవారు పార్వతమ్మ దొరించినప్పుడు తడిపిడి స్నానం చేసి తడిపిడి పొడి కట్టుకొని అప్పుడప్పుడు చేసిన తప్పటప్ప ఏనాడు కమలంత ఫోన్ చేసి కూర్చున్నాడు మరి కూర్చున్న లోపల మనకి ఏ నాటి గంట మన లోని పరపల మీద పండుకొని ఉన్నారు మీద వయ్యే సీమకు కింద మీద వయ్యే పక్షికి కింద వయ్యే సీమకు అన్న ఆధారం పెట్టే లోకాల గరడకంటే నువ్వంటున్నవే మరి గర్లకంటే భార్య వనంగా అమ్మవారు పార్వతమ్మ నేనే అంటున్నావు నాదా నాగరాజ